హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టేటి. మీరు చూస్తున్నారు మురళిపట్టేటి తెలుగు టెక్. ఈ రోజు రెడ్మీ నోట్ 10s మొబైల్ అన్బాక్సింగ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ గురించి అయితే డీటెయిల్గా మీతో అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు దీని గురించి మొత్తం తెలియాలంటే మాత్రం కంపల్సరీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి, ఓకేనా? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే రెడ్మీ నోట్ 10s. సో ఒకసారి బాక్స్ మీద చెక్ చేద్దాం. చూడండి, 18,999 అని ఉంది. సో మనకైతే 16,000 ఏమో దొరుకుతుంది. ఇది 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమొరీ అయితే ఉంది దీంట్లో. సో ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. చూడండి, ముందుగా మనకు చూడండి పైన అయితే మొబైల్ అయితే కనిపిస్తుంది. సో తీసి అయితే పక్కకు పెడదాం. ఇంకేమేమి ఉన్నాయి అనేది ఒకసారి బాక్స్లో అయితే చెక్ చేద్దాం. చూడండి, పైన అయితే సిమ్ తీసుకోవడానికి పిన్ ఉంది. తర్వాత చూడండి, ఇది వచ్చేసి మీకు యూజర్ మాన్యువల్ అనమాట. సో ఒక్కసారి చూడండి, పక్కకే తీస్తున్నా, అందులో కూడా వారంటీ కార్డు ఉంది. సో ఇది చూడండి, ఇది వచ్చేసి కవర్ అనమాట. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్, ఫుల్లీ ట్రాన్స్పరెంట్ కవర్ ఇది. సో మీకైతే కొన్ని రోజుల వరకు అయితే బాగానే యూజ్ అవుతుంది. సో అది కూడా ఒకటి ఫ్రీ వచ్చింది. తర్వాత చూడండి, ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది కేబుల్, యూఎస్బీ కేబుల్ అనమాట ఛార్జింగ్ కోసం. అదేవిధంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది మీకు ఇక్కడ చూడండి. సో ఇదైతే తీసి ఇప్పుడు పక్కకి పెడుతున్నా. సో ఒకసారి మొబైల్ని చూద్దాం. మొబైల్ని అయితే ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. అంతకు ముందుకు చూడండి, ఇక్కడ ఒక కవర్ అవుతుంది. సో ఈ సీల్ని అయితే తీసేసి మొబైల్ని అయితే తీసేస్తున్నా. చూడండి, మీకైతే లుకింగ్ ప్రీమియంగా ఉంది, బాగుంది లుకింగ్. సో వైట్ కలర్ కూడా బెటర్గానే ఉంది. సో చూడండి, కెమెరాస్ విషయానికి చూసుకుంటే మీకు ఇక్కడ ఫోన్ బ్యాక్ కెమెరా చూసుకుంటే మీకు 64MP క్వాడ్ రేర్ కెమెరా అనమాట. తర్వాత 8MP అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అనమాట. ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఏమో డెప్త్కి సంబంధించింది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 13 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఛార్జింగ్ కోసం టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అదేవిధంగా 3.5mm ఆడియో జాక్. అదేవిధంగా ఇక్కడ చూడండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పవర్ బటన్, అదేవిధంగా మీకు సిమ్ వేసుకోవడానికి ఉన్నాయి. చూడండి, మీకు ఫోన్ అయితే చూడడానికి బాగుంది, క్లాస్గానే ఉంది లుకింగ్. సో చూడండి, ఒకసారి పవర్ ఆన్ చేస్తున్నా, సైడ్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ అయితే క్లిక్ చేసిన. చూడండి, ప్రజెంట్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు అది ఓపెన్ అయ్యేలోపు కొన్ని దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయైతే మనం డిస్కస్ చేద్దాం. చూడండి, డిస్ప్లే విషయం చూసుకుంటే మీకు ఇక్కడ ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అనమాట. 6.43 ఇంచెస్ అయితే ఉంది సైజు. అదేవిధంగా 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. అదేవిధంగా 60Hz రీఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. అదేవిధంగా దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది MediaTek Helio G95 ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. ఇది 12nm ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసి క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.05 GHz అయితే ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే చూడండి, మీకు ఇది 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. సో ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా దీంతో మీకు అంటే బాక్స్లో అయితే ఫ్రీ వస్తుంది అనమాట. 30 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే దాదాపు ఒక 54% వరకు అయితే బ్యాటరీ ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇది వచ్చేసి టోటల్గా గొరిల్లా గ్లాస్ 3. సో దీని వెయిట్ వచ్చేసి 179 గ్రామ్స్ వరకు ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి 1 year మ్యానుఫ్యాక్చర్ వ్యారంటీ అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అయితే ఒక్కసారి చెక్ చేద్దాం. చూడండి, నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసిన. సో చూడండి, ఒకసారి జూమ్ చేస్తున్నా. చూడండి, మీకు జూమ్ చేసే కొద్దీ చూడండి, మీకు క్లారిటీ ఎక్కడ మిస్ కావట్లేదు, చాలా సూపర్గా కనిపిస్తుంది. 64 మెగాపిక్సెల్ కదా. సో మీకైతే మీకు లైటింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. చూడండి, మీకు చాలా సూపర్గా ఉంది. కెమెరా జూమ్ చేస్తున్న కొద్దీ మీకు క్లారిటీ అయితే మాత్రం మిస్ కావట్లేదు. మీరు ఫోటో క్యాప్చర్ చేసినా కూడా అట్లానే ఉంటుంది. సో ఒక్కసారి ఫ్రంట్ కెమెరా కూడా ఆన్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. సో పర్లేదు, యావరేజ్గా అయితే ఉంది ఫ్రంట్ కెమెరా కూడా, ఓకేనా? ఫ్రెండ్స్, చూసారు కదా రెడ్మీ నోట్ 10s మొబైల్ అన్బాక్సింగ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ అయితే మీరు చూసే ఉంటారు. సో మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకైతే ఇది నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వచ్చేసరికి సో ఇది ఒక బడ్జెట్ మొబైల్ అని అయితే చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మీకు 2 వేరియంట్స్లో అయితే దొరుకుతుంది. మొదటిది వచ్చేసి 6GB ర్యామ్ అండ్ 64GB రోమ్ అనమాట, అంటే ఇంటర్నల్ మెమొరీ. దీని కాస్ట్ వచ్చేసి 14,999 రూపీస్ అనమాట. సో ఇంకోటి వేరియంట్ వచ్చేసి మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమొరీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 15,999 రూపీస్ అనమాట. సో మీకు ఈ రెండు మొబైల్స్ కాస్ట్ లో డిఫరెన్స్ చూసుకుంటే మీకు దాదాపు ఒక 1000 రూపీస్ వరకు అయితే డిఫరెంట్ కొడుతుంది. మీకు ఈ 1000 రూపీస్ అనేది ఎక్కువ ఎందుకు ఉంటుందంటే మీకు రోమ్ అనేది అంటే ఇంటర్నల్ మెమొరీ అనేది 64GB అనేది పెరుగుతుంది అనమాట. సో నా సజెషన్ ప్రకారం అయితే మీరు 1000 రూపీస్ కార్ అయితే వెనకాడకండి. ఎందుకంటే మీకు 1000 రూపీస్ లో 64GB అయితే ఇంటర్నల్ మెమొరీ పెరుగుతుంది. సో మీరు ఎక్స్టర్నల్ గా అయితే మీరు ఏ మెమొరీ కార్డ్ వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు 1000 దాకా ఎక్కువ ఉందని అయితే మీరు 128GB అయితే మిస్ చేసుకోకండి. మీరు కంపల్సరీ
చూడండి 1000 ఎక్కువ ఉన్నా పర్లేదు, మీరైతే 128GB ఇంటర్నల్ మెమరీ ఉన్న ఫోన్ అయితే తీసుకోండి. సో నా సజెషన్ అయితే అదే. మీకు ఈ మొబైల్ కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ప్రెసెంట్ వచ్చేసి నేను ఓన్లీ ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ గురించే డీటెయిల్గా చెప్పాలనుకున్నాను కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఒక ఫ్యూ డేస్ దీన్ని అయితే యూజ్ చేసి దాని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దాని ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదేవిధంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదేవిధంగా దీని బ్యాటరీ బ్యాకప్ అనేది ఎలా ఉంది అనేది, సో దీని గురించి డీటెయిల్ రివ్యూ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.